బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక. ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సబోసి తగలబెట్టండి అని చెప్పిన ఉత్సబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది. వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఇది దొంగ లెక్క. ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. ఇది దొంగ లెక్క. ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.